నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నాన్ స్టాప్ వానలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. గోదావరి ఉగ్రరూపంతో కోనసీమ విలవిల్లాడుతుంటే భద్రాచలం దగ్గర పెరుగుతున్న నీటి మట్టం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మరో 3 రోజులు ముసురే, ప్రిపేర్ అవ్వండి అంటోంది వాతావరణ శాఖ. చెరువు ఇళ్ల మధ్యకొచ్చిందా అన్నట్టు వరంగల్ కనిపిస్తుంటే గోదావరి జిల్లాల ముంపు గ్రామాలు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ఇకటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అవ్వగా ఏపీలో ట్యాపింగ్ వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని మోడీకి చంద్రబాబు లేఖ రాస్తే ఇన్ని ఇయర్స్ అనుభవం ఉండి ఇలాంటి ఆధారం లేని ఆరోపణలు చేస్తారా ఎవరైనా అని వైసీపీ ఫైర్ అవుతోంది. బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలను చూసి చూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై ఫేస్బుక్ రిప్లై ఇచ్చింది. ఇకటు కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంటే అమెరికా వీధుల్లో మళ్లీ గన్మోగింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే ఐపీఎల్ స్పాన్సర్ను రేపు బీసీసీఐ ఖరారు చేయనుండగా రైనా ధోని గుక్క పెట్టి ఏడ్చారట. ఎందుకు అనుకుంటున్నారా? ముందు టాప్ స్టోరీస్ చూద్దాం. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం. అంతకంతకు మహోగ్ర రూపం దాల్చుతున్న గోదావరి, భద్రాచలం దగ్గర రికార్డు స్థాయిలో వరద ప్రవాహం. తెలుగు రాష్ట్రాలలో వరదలపై సీఎంల సమీక్ష, నిత్యావసరాల పంపిణీకి జగన్ ఆదేశం. వరంగల్లో రేపు కేటీఆర్ పర్యటన. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి, మరో 3-4 రోజులు అతి భారీ వర్షాలు. ఏపీలో మలుపులు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ దుమారం. ప్రధానికి చంద్రబాబు లేఖ, నిరాధార ఆరోపణలు చేయొద్దంటూ సుచరిత ఫైర్. ఇళ్ల స్థలాల పంపిణీలో ఏపీ సర్కార్కి మరోసారి చుక్కెదురు. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. షెడ్యూల్ ప్రకారమే నీట్, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం చేయలేమన్న సుప్రీం. రికవరీ రేట్ పెరిగినా ఆందోళన కలిగిస్తున్న కరోనా ఉధృతి. ఇంకా విషమంగానే ఎస్పీ బాలు పరిస్థితి. ఐపీఎల్ హక్కులు దక్కించుకునే రేసులో టాటా సన్స్. రేపు స్పాన్సర్ను ప్రకటించనున్న బీసీసీఐ. నాన్ స్టాప్ వర్షాలు తెలంగాణను కంగారు పెట్టిస్తున్నాయి. వరంగల్ ట్రై సిటీస్ చెరువులను తలపిస్తుంటే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న నాన్ స్టాప్ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉగ్ర రూపం దాల్చుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. నీటి మట్టం 60 అడుగులు దాటేసింది. 7 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలోకి నీటి మట్టం చేరడం ఇదే మొదటిసారి. వరద ఉధృతి ఇలాంటి కొనసాగితే 63 అడుగులకు నీటి మట్టం చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే చాలా ప్రాంతాలు ముంపుగా ఉన్నాయి. గోదావరి చరిత్రలో 2 సార్లు మాత్రమే నీటి మట్టం 70 అడుగులు దాటింది. మరో 4 సార్లు 60 అడుగులు దాటి ప్రవహించింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరంగల్ పట్టణంలోని దాదాపు 30 కాలనీలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీల్లోని గల్లీల్లో పడవలు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3,000 మందికి పైగా వరద బాధితులను 13 పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. భారీ వరదల కారణంగా వరంగల్ ను కనెక్ట్ చేసే రహదారులను క్లోజ్ చేశారు. అటు ట్రై సిటీస్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. హంటర్ రోడ్, ములుగు రోడ్లలో భారీగా వరద నీరు నిలిచిపోయింది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మోదుగుగడ్డ తాండాకి చెందిన ముగ్గురు రైతులు వ్యవసాయ పనుల కోసం వాగు దాటుతుండగా ఒక్కసారిగా ఉధృతి పెరిగి కొట్టుకుపోయారు. చెట్టును పట్టుకుని సాయం కోసం ఎదురుచూడగా గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో వాళ్లను ఒడ్డుకు చేర్చారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. సత్తుపల్లి డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 5 రోజులుగా నిరాటంకంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు అలుగుపోస్తున్నాయి. లంకాసాగర్ ప్రాజెక్టు జలకలతో ఉట్టిపడుతోంది. భారీ వర్షాలకు సత్తుపల్లి జేవిఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని కనకాయి జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వాటర్ ఫాల్స్ అందాలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నాయి. వానలు వరదల పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కేటీఆర్, ఈటెల రాజేందర్ రేపు వరంగల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత వరంగల్లో వరద పరిస్థితిపై సమీక్షిస్తారు. వరంగల్ ఎంజీఎంను సందర్శించనున్న మంత్రులు జిల్లా కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించి కీలక సూచనలు చేయనున్నారు. జోరు వర్షాలతో ఏపీ తడిసి ముద్దవుతోంది. వానలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి జిల్లాల ముంపు ప్రాంతాల ప్రజల అవస్థలు అన్నీ నీకవు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. దీంతో ముంపు గ్రామాల ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వశిష్ఠ, వైనతేయ, గౌతమితో పాటు ప్రధాన డ్రైన్లు వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. దీంతో లంక గ్రామాలతో పాటు డ్రైన్ల వెంట ఉన్న పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. అద్దంకివారి లంక ప్రాంతం బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయింది. వరద ప్రవాహానికి మామిడికుదురు మండలం పెద్దపట్నం గ్రామం నీట మునిగింది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులెవరూ తమ వైపు చూడడం లేదని, పునరావాస కేంద్రానికి తరలించడం లేదని, చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామం జలదిగ్బంధమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించగా చేతికొచ్చిన పంట నీట మునిగింది. నిత్యావసర వస్తువులకు కూడా లంక గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం, విలీన మండలాల్లో వరద సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. 50 ఏళ్లలో కనీ విని ఎరుగని వానలతో ఈ ప్రాంతాలు దీవిలా మారిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కరెంటు లేక కారు చీకట్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జనాలు. ఏటపాక పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీటిలోనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇక పోలవరం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఏజెన్సీ గ్రామాలను ముంచెత్తిన వరద పాత పోలవరం వైపు పరుగులు పెడుతోంది. ముంపు ప్రాంతాల్లో గ్రామాలను ఖాళీ చేయించి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం కాపర్ డ్యాం దగ్గర చేరుతున్న వరద ఉధృతి స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పోలవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. ఎవరూ భయాందోళనకు గురి కావద్దని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గోదావరి ఉధృతి కారణంగా బాధితుల తరలింపులో జాప్యం జరుగుతోందని, అవసరమైతే తెలంగాణ సహకారం తీసుకుంటామని తెలిపారు. ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. 19 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధంగా ఉంచాయి. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ ప్రధాని మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, లాయర్లు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను వైసీపీ ట్యాపింగ్ చేయిస్తోందని లెటర్లో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని చంద్రబాబు లేఖలో తెలిపారు. ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ల ట్యాపింగ్ లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని సూచించారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రికి కూడా చంద్రబాబు ఆ లేఖను పంపారు. చంద్రబాబు ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ హోంమంత్రి సుచరిత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే అది తట్టుకోలేక అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రికి ఒక లేఖ రాయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైనా ఒక ఆరోపణ చేసే ముందు దానిలో ఉన్నటువంటి నిజానిజాలు కానీ ఏదైనా సాక్ష్యాధారాలు కానీ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంత పెద్ద ఆరోపణలు చేసేటప్పుడు ఏ విధంగా ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్చి వేస్తే వాళ్లే దులుపుకుంటారనే చందంగా మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి ఇలా ఆంధ్రప్రదేశ్లో స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయగా కార్యాచరణ రూపొందించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టుగా 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్ ప్రక్రియను చేపట్టనుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ తెలిపింది. రాష్ట్ర స్థాయిలోని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నట్టు ప్రభుత్వం వివరించింది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వరదలు సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉన్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలన్నారు. 20 రోజుల పాటు సభ జరిపితే ముఖ్యమైన అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పని దినాలైనా ఉండాలన్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ కోరారు. పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందని, దానికి సిద్ధం కావాలన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. పండగకు 4 రోజులే ఉందనగా ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతారన్నారు. కోవిడ్ ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని, అప్పటి వరకు హిందూ పండుగలు జరుపుకోనివరా అని ప్రశ్నించారు. కరోనాకు జాగ్రత్తలు తీసుకుంటూనే గణేష్ ఉత్సవాలకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, నిర్మల్లో ఒక ప్రెస్ మీట్లో అన్నారు, ఇంట్లోనే గణేష్ ఫెస్టివల్ చేసుకోవాలి, ఇంట్లోనే కూర్చొని పెట్టాలి అని ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇంద్రకరణ్ రెడ్డి గారికి నేను చెప్తున్నా 4 డేసే ఉంది ఇవాళ గణేష్ మహారాజ్ని కూర్చొని పెట్టడానికి, జస్ట్ 4 డేస్. ఇవాళ మీరు లేచి మీరు ఈ విధంగా డిసిషన్ తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచన చేసి డిసిషన్ తీసుకోండి. ఇవాళ గణేష్
తయారైతుంది మా దుల్పేటలోనే. దాదాపు 6 months నుంచి గణేష్ మహారాజ్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. 2 feet అంటే 1 feet నుంచి 6 feet నుంచి 10 feet వరకు ఇక్కడ గణేష్ ఆల్రెడీ తయారై ఉంది. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పు తీసుకొని వాళ్ళు గణేష్ని తయారు చేసినారు. మళ్ళీ వాళ్ళు కోవిడ్ అప్డేట్స్ చూస్తే ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వారం రోజులతో పోలిస్తే తక్కువ కేసులే నమోదైనా మరణాలు మాత్రం ఆగటం లేదు. కొత్తగా 6,000 మందికి పైగా పాజిటివ్గా నిర్ధారణ కాగా 82 మంది వైరస్కు బలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం రేపుతోంది. 6,780 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,96,000 దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 84,777 యాక్టివ్ కేసులుండగా 2,09,000 మందికి పైగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా కోవిడ్ కారణంగా 82 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,732కు పెరిగింది. ప్రకాశం జిల్లాలో 13 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, గుంటూరు, కడప జిల్లాలో 7, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో 6, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 2 చనిపోయారు. ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే అనంతపూర్ 535, చిత్తూరు 458, తూర్పుగోదావరి జిల్లా 911, గుంటూరు 776, కడప 523, కృష్ణా 135, కర్నూలు 372, నెల్లూరు 481, ప్రకాశం 357, శ్రీకాకుళం 527, విశాఖపట్నం 519, విజయనగరం 462, పశ్చిమ గోదావరి జిల్లాలో 724 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 44,578 పరీక్షలు నిర్వహించగా మొత్తం టెస్టుల సంఖ్య 29.05 లక్షలకు చేరింది. ఇక ఇటు తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 894 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. కొత్తగా 10 మంది వైరస్కు బలయ్యారు. అయితే పరీక్షలు తక్కువగా చేయడం వల్లే పాజిటివ్ల సంఖ్య తక్కువగా ఉంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత 2-3 రోజులతో పోల్చితే తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 894 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 92,255కు చేరింది. ఒక్కరోజే కరోనాతో 10 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 703కు పెరిగింది. వైరస్ బారి నుంచి కోలుకొని ఒక్కరోజులోనే 2,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జీల సంఖ్య 70,000 దాటింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,420 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 147 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్లో 10, భద్రాద్రి కొత్తగూడెం 9, జగిత్యాల 31, జనగామ 7, జోగులాంబ గద్వాల్ 21, కామారెడ్డి 7, కరీంనగర్ 69, ఖమ్మం 44, మహబూబ్ నగర్ 30, మహబూబాబాద్ 31, మంచిర్యాల 17, మెదక్ 36, మేడ్చల్ మల్కాజ్గిరి 51, ములుగు 6, నాగర్ కర్నూల్ 15, నల్గొండ 37, నిజామాబాద్ 38, పెద్దపల్లి 62, సిరిసిల్ల 2, రంగారెడ్డి 85, సంగారెడ్డి 29, సిద్దిపేట 58, సూర్యాపేట 12, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 44, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 1కి వైరస్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా 8,794 పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 7,53,000 దాటాయి. 421 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే తక్కువగా పరీక్షలు చేయడం వల్లే పాజిటివ్ల సంఖ్య తక్కువగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగానూ వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న మరణాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. కొత్తగా మరో 941 మంది వైరస్కు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 51,000కు పెరిగింది. 2-3 రోజులతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 58,000 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 26,47,000 దాటింది. ఇప్పటి వరకు 19 లక్షల మందికి పైగా కరోనాను జయించగా మరో 6,76,000 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ప్రస్తుతం బాధితుల రికవరీ రేట్ 72.5% ఉండగా మరణాల రేటు దాదాపు 1.9%గా ఉంది. మహారాష్ట్రలో వైరస్ విలయం సృష్టిస్తోంది. రోజు దాదాపు 300 మందికి పైగా కరోనా రోగులు చనిపోతున్నారు.
సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని, నిపుణులైన వైద్యుల బృందం ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని వివరించారు. బాలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్న ఆయన వేగంగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా రజనీ వీడియో విడుదల చేశారు. 50 ஆண்டுகளுக்கு மேல இந்தியாவில் உள்ள பல மொழிகளில் தன்னுடைய இனிமையான குரலாலே பாடி கோடி கோடி மக்களை மகிழ வைத்த மதிப்புக்குரிய எஸ்பிபி அவர்கள் கொரோனாவில் பாதிக்கப்பட்டு சிகிச்சை பெற்று அபாய கண்டத்தை தாண்டிட்டாரு அப்படின்னு கேள்விப்படுறதுல எனக்கு மிக்க மகிழ்ச்சி. இன்னும் தீவிர சிகிச்சையில் இருக்கிற எஸ்பிபி அவர்கள் சீக்கிரம் குணமடைய வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனிடம் பிரார்த்திக்கிறேன். కరోనాను నియంత్రించిన దేశంగా ఆవిర్భవించిన 102 రోజుల తర్వాత న్యూజిలాండ్లో మళ్లీ వైరస్ విస్తరిస్తోంది. దీంతో ఆ దేశ ప్రధాని జెసిండా కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల జరగాల్సిన సాధారణ ఎన్నికలను 4 వారాల పాటు వాయిదా వేశారు. సెప్టెంబర్ 19న ఈ ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్ 17కి పోస్ట్పోన్ చేశారు. ఓటర్లు భయాందోళనలకు గురి కాకుండా ఉండేందుకే అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జెసిండా అన్నారు. కరోనా మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. లక్షణాలేంటో, చికిత్స ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మలేషియా పెద్ద బాంబు పేల్చింది. కోవిడ్-19 వైరస్ కొత్త మ్యూటేషన్ బయటపడిందని అంటోంది. ప్రస్తుతం ఉన్న వైరస్తో కంపేర్ చేస్తే ఇది 10 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్తోంది. కరోనాను ఎదుర్కొనేందుకు మరింత జాగ్రత్తగా ఉండాలని మలేషియా సైంటిస్టులు సూచిస్తున్నారు. D614G రకం మ్యూటేషన్పై వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తాయన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎప్పటికప్పుడు మ్యూటేషన్ మార్చుకుంటున్న కరోనా వైరస్ 60 రకాలుగా మారింది. ఇప్పుడు కొత్త దాని వల్ల వ్యాక్సిన్ పరిశోధనపై భారీ ప్రభావం కనిపిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్, ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కారణంతో విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టలేమంటూ తీర్పునిచ్చింది. జీవిత ప్రయాణాన్ని ఆపలేం, సంవత్సరం మొత్తాన్ని వృధా చేసుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారా? కరోనా ఇంకో ఏడాది పైగా కొనసాగొచ్చు, ఇంకో సంవత్సరం ఎదురు చూస్తారా? ఈ వాయిదా వల్ల దేశానికి, విద్యార్థులకు జరిగే ప్రమాదం మీకు తెలుసా అంటూ 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. సెప్టెంబర్లో ఈ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ హైకోర్టులోనూ నీట్, జేఈఈ పరీక్షలపై విచారణ జరిగింది. ఎగ్జామ్స్ వాయిదాకు సుప్రీం నిరాకరించిన విషయాన్ని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన పోస్టులను చూసి చూడనట్టు వదిలేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై ఫేస్బుక్ సంస్థ స్పందించింది. రాజకీయ పార్టీ స్థాయితో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉందన్న విషయం తెలుసని, విధానాల అమలులో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. ఇంకా ఖచ్చితత్వం కోసం తరచుగా ఆడిట్లు నిర్వహిస్తున్నామన్నారు. ఫేస్బుక్ హేట్ స్పీచ్ రూల్స్ కొలైడ్ విత్ ఇండియన్ పాలిటిక్స్ పేరుతో ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం భారత్లో రాజకీయ వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ప్రశ్నలు గుప్పించగా ఫేస్బుక్ వివరణ ఇచ్చింది. అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. సెన్సినాటీలో 4 వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 4 చనిపోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్ ది రైన్ ప్రాంతంలో జరిగిన దాడిలో 1 ప్రాణాలు కోల్పోగా 10 మంది గాయపడ్డారు. వాల్నట్ హిల్స్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 3 గాయపడ్డారు. గంట వ్యవధిలో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఎవరి ఊహకు అందకుండా ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. జాయిన్ అవుతా అంటూ రైనా కూడా అదే రూట్ ఫాలో అయ్యాడు. అయితే ధోని అల్విదా చెప్తారని తనకు ముందే తెలుసని, దానికి అనుగుణంగానే తాను సిద్ధమయ్యానని రైనా అన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇద్దరం ఒకరినొకరం హక్ చేసుకుని కన్నీటి పర్యంతమయ్యామని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సహచర ఆటగాళ్లతో తమ రిలేషన్షిప్, కెరియర్కు సంబంధించిన విషయాలను రాత్రంతా మాట్లాడుకున్నామని అన్నాడు. అయితే తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి రైనా ముందుగా చెప్పలేదు. ఒకరోజు ఆలస్యంగా తమకు సమాచారం అందించాడని బోర్డు చెప్పింది.
ఐపీఎల్ స్పాన్సర్ రేసులో భారత దిగ్గజ సంస్థ టాటా సన్స్ కూడా నిలిచింది. ఇప్పటికే పతంజలి, ఆయుర్వేద, బైజూస్, డ్రీమ్ 11 ఫ్యాంటసీ స్పోర్ట్స్ లాంటి సంస్థలు హక్కుల కోసం ముందుకొచ్చాయి. వేలం పాటలో అత్యధికంగా కోట్ చేసిన సంస్థకి టోర్నమెంట్పై ఆ బ్రాండ్ చూపే ప్రభావాన్ని బట్టే ఆ సంస్థకు ఐపీఎల్ స్పాన్సర్షిప్ దక్కనుంది. ఈ రకంగా చూస్తే స్పాన్సర్షిప్ రేస్లో టాటా సన్స్ ముందుండనుంది. ప్రస్తుతం పోటీలో ఉన్న సంస్థలతో పోలిస్తే టాటా సన్స్ ఉత్తమమని, హక్కులు దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ దృశ్యం సినిమా డైరెక్టర్ నిషికాంత్ కామత్తిక లేరు. తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. నిషికాంత్ 2 ఏళ్లుగా లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య కోలుకున్నట్టే కనిపించినా ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించడంతో ఆయన చనిపోయారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నిషికాంత్ మరణంపై బాలీవుడ్ హీరోలు రితేష్ దేశ్ముఖ్, అజయ్ దేవ్గన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి సన్నిహితుడిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ కన్నుమూశారు. అమెరికా న్యూజెర్సీలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 80 ఏళ్ల పాటు గాయకుడిగా, సంగీత గురువుగా శాస్త్రీయ సంగీతానికి విశేష సేవలందించారు జస్రాజ్. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్తో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. జస్రాజ్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను ఎంతగానో బాధించిందని విచారం వ్యక్తం చేశారు. జస్రాజ్ మరణం భారత సాంస్కృతిక రంగానికి తీరని లోటని మోడీ ట్వీట్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభం నుంచి ఆద్యంతం ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ చివరికి 173 పాయింట్ల లాభంతో 38,050 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 11,247 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹74.88గా ఉంది. నిఫ్టీలో ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, మారుతి సుజుకి షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. That's all for now. Good night.